నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నువ్వు ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు? పవన్ కళ్యాణ్ సమావేశంపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్. తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ తాట తీస్తాం, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దుల శ్యామల్ వార్నింగ్. జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన నువ్వు ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు? పవన్ కళ్యాణ్ సమావేశంపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టాలన్నా, సమావేశం పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకసారి భగత్ సింగ్ అన్నావు, చెగువేరా అన్నావు, ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టావు. ఏపీలోనే నువ్వు పార్ట్ టైం పొలిటికల్ లీడర్. ఏదో అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొట్టే నువ్వు తెలంగాణకు వచ్చి ఏం చేస్తావు? తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడికి రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నవనిర్మాణం అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాను, పవన్ కళ్యాణ్ వేస్తున్న వేషాలని పొందిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఆనందాలతో, సంతోషంతో ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 11 రోజులు అన్నం నీళ్లు మానేసిందని చెప్పుకున్న నువ్వు, అరిగోసపడ్డటువంటి నువ్వు, ఏర్పాటును అనువనున్న వ్యతిరేకించిన నువ్వు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఫస్ట్ తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, తెలంగాణలో మాట్లాడాలన్నా, తెలంగాణలో అడుగు పెట్టాలన్నా, తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మాట్లాడాలి. అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంది. కోస్తాంధ్రలో కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి తెలంగాణ వాళ్ళ జిస్టు దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు, తెలంగాణ వాళ్ళ కళ్ళని జిస్టు కళ్ళతో పోల్చినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత కలిగిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతాం. పవన్ కళ్యాణ్, నువ్వు నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని నిర్మించుకో. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసింటూ ఆ రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ చేసి సర్వీస్ చేయి. కానీ నువ్వు అక్కడనే పార్ట్ టైం పొలిటికల్ లీడరు, ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటికల్ లీడర్. కానీ అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొడితే అక్కడ నడుస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసి ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న, సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ మనోభావాల్ని ఎవరు దెబ్బతీసినా, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన వివక్షత, అవమానాలు, అణచివేతకు ముగింపు పలికిన జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన రోజని ఆయన వివరించారు. అమరవీరుల త్యాగాలు, ఉమ్మడి ఆత్మగౌరవ పోరాటం వల్లే తెలంగాణ ప్రజలు విముక్తి సాధించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమకాలంలో వినిపించిన తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ సచ్చుడా అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ 60 ఏళ్ల సుదీర్ఘ కలను నిజం చేయడంలో తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పోషించిన కీలక పాత్రను కేటీఆర్ కొనియాడారు. 14 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ స్వరాష్ట్ర ఉద్యమంలో కానీ, ఆ తర్వాత 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేసిందని స్పష్టం చేశారు. నేటికి తమ పార్టీ ప్రజల గొంతుకగా నిలుస్తూ తెలంగాణ అస్తిత్వానికి, ప్రగతికి ఒక రక్షణ కవచంలా నిలబడిందని పేర్కొన్నారు. కొంతమంది అర్బకులు, అల్ప సంతోషులు, కుక్కమూతి పిందెలు,
అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచికానందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట. ఎవరు చెప్పినారు వాళ్ళకి అట్లా రాయమని? ఎవరైనా ఆదేశించిండ్రా? లేకపోతే ఎవరైనా చెవులో నూరు పోసిండ్రా? వాళ్ళ అనుభవం, వాళ్ళకి ఎవరైనా నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాట తీస్తామని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామల హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతల పెత్తనమేమిటని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చని, కానీ వ్యవస్థను దెబ్బతీస్తే ఊరుకోమన్నారు. పవన్ తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలోని ఆయన అభిమానులే శత్రువులుగా మారుతారని శ్యామల స్పష్టం చేశారు. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బార్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు కలిగి కోనసీమ కొంపారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిద్ధి ఎట్లా కట్టావో ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుగుతూ ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తిరిగి తంటాలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో, మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ ఎంక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం లేదు, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీరు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనకి. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో. నీ సినిమాలు చూసి అభిమానం కూడా ఉండొచ్చు, నేను కాదంటలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానం ఉండొద్దని అంటలేము. మీకు అభిమానం ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాయండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊగులాడతారు ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ జిస్టుదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ జిస్టుదారి కదా మీ అవస్థ పడ్డది, మీ పెత్తల కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మేము అడగలే, 20 సేపు కూడా జాబలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి. మా మీద మీ పెత్తనం ఏందని 60 సంవత్సరాల కొట్లాటలు 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ
సబ్బండ జాతర నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం, ధర్నాలు, రస్తారోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు ఫస్ట్ నుండినా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున ఆగస్టు 6వ తేదీలోపు హైదరాబాద్లోని ట్యాంకు బండిపై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయినప్పటికీ స్వరాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన వెన్నెముకగా నిలిచిన జయశంకర్ విగ్రహాన్ని ట్యాంకు బండిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆగస్టు 6లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే కనీసం తమ పార్టీకైనా అనుమతి ఇవ్వాలని, తామే స్వయంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు, ఉద్యమకారులకు ఆమె ఘన నివాళులర్పించారు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు, ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తా ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను, ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందుకు నడిపించినటువంటి చోదక శక్తులు, రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ మరి సైద్ధాంతిక పునాది ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం మన రాష్ట్ర రాజధానిలో ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మేము మా సంస్థ ద్వారా ఇచ్చినటువంటి డిజైన్ మీకు నచ్చకపోతే, అంతకన్నా గొప్పగా మీరు చేయాలనుకుంటే ప్రభుత్వం తప్పకుండా చేయొచ్చు. లేదు మా సంస్థకు జాగృతికి మీరు అవకాశం ఇస్తారు, మేము ప్రపోజ్ చేసిన డిజైన్ అంటే సంపూర్ణంగా ఖర్చంతా మేమే భరిస్తాం. ఆ తర్వాత ఎక్కడైతే విగ్రహం పెడతారో దాని చుట్టూ కూడా మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో జీవితకాలం పాటు తెలంగాణ జాగృతియే భరిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నిన్ననే మా ప్రతినిధులు వెళ్ళి మున్సిపల్ శాఖకు ఈ లేఖ ఇచ్చి రావడం కూడా జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి త్వరగా నిర్ణయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా అధికారులను నేను కోరుతా ఉన్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగపురంలో తమను మోసం చేశాడని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు బైఠాయించారు గ్రామస్తులు. శ్రీరంగపురానికి చెందిన ఇరిగెల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గ్రామంలో సుమారు 50 నుంచి 60 మంది రైతుల వద్ద అప్పుగా 11 కోట్ల వరకు వసూలు చేసి రేపిస్తాను, మాపిస్తానని మాటలు చెప్పి గట్టిగా నిలదీసేసరికి 24 మందికి సంవత్సరం వరకు నా దగ్గర డబ్బులు దొరకవు, నన్ను ఇబ్బంది పెట్టడంటూ కోర్టు నోటీసులు పంపించారు. దీంతో ఆగ్రహించిన సదరు గ్రామస్తులు జితేందర్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేసి బైఠాయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, మీకు రావాల్సిన డబ్బులు చట్టపరంగా తేల్చుకోవాలని గ్రామస్తులకు తెలియజేశారు. నా పేరు మల్లు వెంకటరెడ్డి.
శ్రీరంగాపురం గ్రామం, కోదాడ మండలం, కోదాడ మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా. మరి ఈరోజు శ్రీరంగాపురం గ్రామంలో రైతుల దగ్గర ఇరిగిల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి, మరి అతను పొలాలు కొనుక్కొని 25 ఎకరాల నుంచి 30 ఎకరాల దగ్గర పొలాలు కొనుక్కొని ఒక ఇల్లు, విలాసమైన ఇల్లు ఒకటి కట్టుకొని, మరి డూప్లెక్స్ ఇల్లు టైప్లో ఒక 2 కోట్ల రూపాయల చిల్లర ఇల్లు కట్టుకొని 1 కేజీన్నర బంగారం కొనుక్కొని ఇంట్లో కూడా పెట్టుకొని ఈ రోజున ఈ శ్రీరంగపురం రైతులందరూ కూడా దుర్బుద్ధికి తీసరావడం కొరకు మరి సుమారుగా 11 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని కూడగట్టుకొని ఆయన ఇంట్లో దాచుకొని కానీ మరి ఇతరితర ఆస్తులు కూడా నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ ఏదో ప్లాట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి చేయడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ విషయం మేము సిఐ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి దాని మీద సిఐ గారు మరి పిలిపించి న్యాయం చేస్తా మీ రైతులందరూ కూడా మరి సరే ఇచ్చినందుకు ఆయన పిలిపించి మాట్లాడుతూ అనడం జరిగింది. సిఐ గారు మూడు దఫాలుగా పిలిపించినా గానీ 3 సందర్భాల్లో కానిస్టేబుల్ పంపించి పిలిపించినప్పటికి కూడా అతను స్టేషన్కి రాకుండా మరి ఎక్కడెక్కడో దాచుకొని ఆయనకి కొంతమంది రాజకీయంగా కూడా కొంత అండదండలతోని మరి లోకల్ రాజకీయ అండదండలతోని కానీ ఆయనకి సహకరిస్తున్నటువంటి మరి నిన్న ఒక అతను రిజిస్ట్రేషన్ చేస్తూ నరేష్ అనే వ్యక్తి కూడా అతను సహకరిస్తూ మరి తీసుకుపోయి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసి రైతులందరూ నట్టేయడం ముంచడం కోసం సర్వ ప్రయత్నాలు జరుగుతున్నది. మరి మా దగ్గర ఆయన పొలాలు కొంటున్నాను, పొలాలు కొని అమ్మి నాకు లాభాలు వస్తున్నాయి, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మగలిగి మరి సుమారుగా 50 నుంచి 60 మంది రైతుల దగ్గర మొత్తం 11 కోట్ల రూపాయలు కుప్ప చేసుకొని ఈ రోజున ఉడాయించి ఎక్కడెక్కడో దాచుకొని మాకు ఒక సంవత్సరం పాటు వాయిదా కోరుతున్నట్టు ఒక లీగల్ నోటీస్ అంటే లాయర్ల ద్వారా నోటీస్ పంపించి ఈ సంవత్సరం లోపులోనే ఆయన మొత్తాన్ని పొలాలని కూడా ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ అన్ని ఇతరుల పేర్లకు మార్చి మరి ఈ రోజు ఆయన ఇంటి ముందు వచ్చి అసలు మా పరిస్థితి ఏందని మేము అడగడానికి వస్తే ఆయన ఇంట్లో లేడు. మరి ఎవరినో కూర్చోబెట్టి ఆ ఇల్లు కూడా మేము కొన్నాము, ఆ ఇల్లు మా పరిధిలోకి ఉంది అనేది చెప్పించే పరిస్థితిలో తీసుకొచ్చిండు. మరి ఇలాంటి పరిస్థితి రైతులు చాలా దీనహీనంగా అంటే అడుక్కునేవా, కూలి చేసుకునేవా, రకరకాలుగా మరి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి మేము ఇంటి దగ్గర ఈ రోజు నిరాహార దీక్ష చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఆయన వచ్చి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితి చేయమని చెప్పేసి మేము అధికారులను కూడా కోరుతున్నాము. మరి సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇటు మీడియా మిత్రుల ద్వారా కానీ మేము తెలియజేస్తున్నాం, మాకు న్యాయం చేసి మా శ్రీరంగపురం గ్రామ ప్రజలందరికీ కూడా న్యాయం చేసి రైతాంగంగా మరి ఎంతో కష్టపడి శ్రమించి పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ మరి కొంతమంది రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురై కొంతమంది పొలాలు అమ్ముకొని మరి ఏదో రూపాయి వడ్డీ వస్తుందని ఆశకి ఇచ్చినందుకు ఈ రోజు ఇలాంటి దుర్భేద పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇరిగల జితేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్య తీసుకొని మరి వాళ్ళకి తగిన మా శ్రీరంగపురం గ్రామ వాసులందరూ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా కానీ ఇటు ప్రజానికానికి కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా మీరు తెలియజేయాల్సింది ఏంటంటే అతని భూములు ఎక్కడున్నా. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇక్కడ ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమే ఇది. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అడ్డుకున్నారు అంటున్నారు, కానీ ఎవరు అడ్డుకున్నారో చెప్పడం లేదు. తెలంగాణ ప్రజల దయతో ఇంత ఎత్తుకు ఎదిగారు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అనుమతి ఇవ్వలేదంటేనే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమవుతుంది. అనుమతి ఎవరు ఇవ్వలేదో వారి గురించి మాట్లాడకుండా మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? ఇది ప్రజలకు సంబంధించిన అంశం, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. వాస్తవానికి పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిరు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిరు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో
తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు వాడు, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇక ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇంకా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతల వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలియదు ఒక మాట మాట్లాడాడు. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్ద పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్దని తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం గంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. ఇక మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఎందుకు పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని పీకలేడు, ఎవరిని ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తులు నిర్ణయించేది ప్రజలు. అందరూ తలరాత రాసేది పొలిటికల్ లీడర్లది ప్రజలు, పార్టీలది తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందేందో మాట్లాడిండు. ఎవడు ఆపిండి ఆపితే కోర్టు నుంచి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అనేక సందర్భాలు ఆపారు. కేటీఆర్ గారు మహబాద్కి వస్తామంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. నల్లగొండకు వస్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. ఇవాళ వచ్చిండు కదా, ఏముంది? ఎవడెవరిని ఆపలేదు. ఇదంతా డ్రామా. అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడడం, ఎవరిని ఎవడు ఆపుతాడు తిరగకుండా? ఆపుతాడు? అవుతుందా? ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు మాట్లాడలే, మేము ఉద్యమకారులు కూడా మాట్లాడలే ఆ రకంగా. ఎవరో బాధ్యత లేనో లేదో అన్నారని చెప్పి వాళ్ళని అడ్రస్ చేయకుండా, పేరు అడ్రస్ చేయకుండా మీరు మీరు అని మాట్లాడింది తెలంగాణ ప్రజలనా? ఓ బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి పదం కూడా. ఎవరికని రాదు, మాకు అనరాదా? అంతకంటే పెద్దగా మాట్లాడొస్తుంది అంటే కాదు కదా. బాధ్యత ఉండాలి కదా. ఏదో ఆయన వెళుతుండు, ఈయన ఆపినట్టు, నేను లేసని సంగతి చెప్తా అని ఎవడు అని వెనకట అన్నాడని ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి కావు. ఇవి ప్రజల సమస్యలకు సంబంధించినవి కావు. ఈ సమస్యలు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు కాంగ్రెస్ పవన్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇంకోటి కావు. ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగిరే. నీ అయ్య జాగిరి కాదు. ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు. తెలంగాణలో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలి. ఆయన అహంకారం, మేము ఏ అహంకారానికి వ్యతిరేకం పోరాటం. మా మీద ఏ దురహంకారం ఆధిపత్యం చెలాయించవద్దని కోరుతున్నాం. అదే ఆధిపత్యంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమే. అనేక సందర్భాల్లో తెలంగాణ వాళ్ళు ఆంధ్రకు వెళ్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు. హైదరాబాద్ను పాకిస్తాన్, ఆ ఇండియా అన్నట్లు మాట్లాడుతున్నారు. పాస్పోర్ట్ తీసుకోవాలని మీ మైండ్ సెట్ మార్చుకోండి మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి
అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా, ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి, తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ గడ్డతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, ఈ ప్రాంతంపై ఎనలేని ప్రేమ ఉందని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. తనపై కొందరు చేస్తున్న విమర్శలు, బెదిరింపుల నేపథ్యంలో ఆయన మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఘాటుగా స్పందించారు. ఇకపై తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావని, ఇక్కడ నీకేం పని అని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏమైనా వాళ్ళ అయ్యజాగిరా? ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో తనను తిరగనివ్వమని బెదిరించినప్పుడు తన వారాహి వాహనానికి అనుమతులు ఇచ్చి అండగా నిలబడింది తెలంగాణ సమాజమేనని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని, ఈ గడ్డ నుండి తీర్చుకోవాల్సిన బాధ్యత తనకుందని స్పష్టం చేశారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నువ్వు ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు? పవన్ కళ్యాణ్ సమావేశంపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్. తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ తాట తీస్తాం, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దుల శ్యామల్ వార్నింగ్. జయశంకర్ విగ్రహాన్ని ట్యాంకు బండిపై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.